2500 అని చెప్పిండు. ఏమైందమ్మా? 4000 పింఛన్ అన్నాడు, అది లేదు. వచ్చేసరికి కూడా మళ్ళా గెలవడు, ఇక వచ్చేసరికి కూడా ఇక అయిపోయిందా మొత్తం? రేవంత్ రెడ్డిని సర్దుకొని ఇంటికి పొమ్మని చెప్పాల్సిందే ఇక. మరి ఇవన్నీ ఏం చెప్తలేడు కదా, అందువల్లనే మేము అడుగుతాను. మరి మహిళల కన్నా 25 సన్నకారు ఓట్లకి 500 బోనస్ కల్పిస్తా అని చెప్పిండు. అది ఇచ్చి వేయలేవు, ఏది లేదు. వాళ్ళకి ఎరుకున్నా కూడా ఇయ్యలే. వాళ్ళ మనకైనా తెలుస్తుంది కొంచెం. మాకు భూములు లేవు, మాట్లాడేటోళ్ళకి 5000 10,000 వేసినా మేము తలుచుకుంటాం కదా, మాకు లేవు. పింఛన్ వాళ్ళకు 4000 అన్నాడు, అవి కూడా ఇయ్యలే. ఇక ఇవన్నీ ఏం చెత్తలేడు అని ఇక వీళ్ళకు మళ్ళా వేరే ఆలోచిస్తాను. కాదమ్మా, ఇప్పుడు మొత్తానికి రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా అనిపిస్తా ఉన్నది మీకు? ఈ మాటలు చెప్పి వచ్చిండు కదా, పని చేయడం అనిపిస్తలేదు, కనిపిస్తలేదు కూడా. ఎట్లా చూస్తున్నారు దీనికి? చేస్తానన్నాడు కానీ చేస్తలేడు. మరి ఇన్ని రోజులు కేసీఆర్ మంచిగా చేసిండు కదా, రైతు బంధు వచ్చే, పింఛన్లు ఇచ్చే, ఇండ్లు ఇచ్చే, మరి ఇప్పుడు ఇస్తలేడు. మరి టైం దాటిపోతాండే అని అనిపిస్తుంది. ఇప్పటికైనా నమ్మకం ఉందా? ఇప్పుడు మాటలు చెప్పుకుంటా పోతా ఉన్నాడు కదా, చేస్తా అనుకుంటా. నమ్మకం ఉందా? కానీ అనిపిస్తుంది నమ్మకం ఉన్న చేస్తాడో ఏమో, ఇకనన్నా చేస్తాడో, ఇంకా నెలకు చేస్తాడేమో అని అనిపిస్తుంది. కానీ మరి ఏం చేస్తలేడు. మరి ఏం చేస్తాడో ఏం కథ. సన్న బియ్యం అంటాడు, అవి కూడా ఇస్తలేడు. మరి ఇవన్నీ కళ్యాణ లక్ష్మి. ఈ టైం వరకు రైతు బంధు పడేదా గతంలో? బీఆర్ఎస్ ప్రభుత్వం పడేది. మా సూచనలో గుంట భూమి లేదా, 4000 అయినాయి. 4000 లేదా, మాకు ఏం లేదా, ఏం లేదా. ఎట్లా కాదమ్మా, ఇప్పుడు 2500 మీకు మహిళలకు కల్పిస్తా అని చెప్పిండు కదా, నెలకు ఇంత. అవి కూడా లేవు. మరి రాగానే నెలకు అన్నాడు. నెల పోయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 4 నెలలు అయింది. ఇక పోతా అంటే ఇక కడతాను. ఎన్నిసార్లు కరెంటు పోతా ఉన్నది? 3 మాటలు పోతుంది, 3 మాటలు 4 మాటలు పోతుంది. 24 గంటలు ఉండేది అసలు. ఇప్పుడు కరెంటు జాబు లేదు, ఏది లేదు. పేద బక్క ఇక చేసుకుంటే మా సూచనలో గుట్ట భూమి లేదా, మాకైతే ఎండ నీడ ఇటు వస్తేనే మాకు పూట కడతాను. అమ్మా, ఇప్పుడు మీకు బస్సు పథకం ఫ్రీ పెట్టిండు, అందరు మహిళలు సంతోషంగా ఉన్నాడు అని రేవంత్ రెడ్డి చెప్పుకుంటా వస్తా ఉన్నాడు. లొల్లులు అవుతున్నాయి, బస్సులు ఆపుతలేరు మధ్యన కూడా, వాళ్ళు కొట్టుకునే కాడికి వస్తుంది. ఈ బస్సులు ఫ్రీ అన్నట్టే కానీ ఫుల్ మంది అవుతాండ్రు. మగోళ్ళకి సీట్లు కూడా దొరుకుతలేవు, ఆడోళ్ళకి దొరుకుతలేవు, మగోళ్ళకి దొరుకుతలేవు. జనాలు బాగా ఎక్కుతాండ్రు. మాకు ఈ బస్సు పైసలు పెట్టి పోయినప్పుడన్నా మంచిగా ఫ్రీగా సీట్లు దొరికినాయి, మంచిగా కూర్చున్నారు, మంచిగా పోయి వచ్చినాం. కానీ ఇప్పుడు కొట్టుకునే కాడికి వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ బస్సులు ఫ్రీ పెట్టినా అదేమో నమ్మకం లేదు. వాళ్ళకు ఉండాలి, మనకు ఉండాలి. లేకుంటే అందరికి టికెట్ పెట్టాలి, తక్కువ టికెట్ పెట్టాలి. కాకుంటే ఇంకా అంటుండు అందరు మంచిగానే పోతున్నారు బస్సులలో, అందరు సుఖాలు కొట్టుకుంటారు. ఆడోళ్ళు కొట్టుకుంటారు, సిగర్ పట్టుకుంటారు, ఆడ డ్రైవర్ కండక్టర్ వాడిదిట్ట. ఇవన్నీ ఏంది? ఈ అన్నిటికన్నా తక్కువ టికెట్ పెట్టి అందరు ఆడోళ్ళకు మగోళ్ళకు సమానం చేసి ఇంకా దేంటనన్నా చెయ్యాలి. అది గొప్పతనం. ఇప్పుడు దేనికైతే ఇంతవరకు ఏం పని అయితే గ్యాస్ ఒకటి గ్యాస్ 1200 ఉన్నదానికి 500 తెస్తా 550 తీసుకుంటాడు. అవి మాత్రం మళ్ళీ పడతలేవు. అవి దేనికి? అవి పెట్టడంతో 500 పెట్టాలి, మళ్ళీ 950 ఇచ్చుడేంది, అక్కడ పైసలు రాకపోవడం ఏంది? మరి ఆ కారణం ఏంది అసలు? మరి చేస్తానన్నాడు, చేస్తలేడు. దేని వల్ల చేస్తలేడు? ఆయన 500 వరకే తీసుకోవాలి, కానీ మళ్ళా 950 ఇచ్చి మళ్ళీ మీ అకౌంట్ లో పడతాయి అంటే అవి పడతలేవు కదా. అవి దేనికి? మరి ఇవన్నీ చేస్తానంటాడు, చేస్తలేడా? మరి అవి పడితేనే లేవా? 400 రూపాయలు వేస్ట్ గా పోతాను. కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించిండమ్మా. ఆ 10 సంవత్సరాల పరిపాలన కేసీఆర్ బాబు పరిపాలన మనం చూసినాము. సో రేవంత్ రెడ్డిది కూడా మనం చూస్తా ఉన్నాం. సో ఎట్లా అనిపిస్తా ఉన్నది? కేసీఆర్ మంచిగా అనిపిస్తుందా, లేదంటే చేసిన తీరు బట్టి రివర్స్ అవుతుంది? కేసీఆర్ యాదికి వస్తుండు మళ్ళీ. కేసీఆర్ యాదికి వస్తాడు, అన్ని చేస్తాడు అని. కరెంట్లు మంచిగా ఉంచిండు. ఇప్పుడు ఫ్రీ అన్నట్టే కానీ గడికి బంద్ చేస్తాడు. మరి పెద్ద ఎన్నిసార్లు పోతుందమ్మా కరెంట్? 5-6 సార్లు పోతుంది. మరి వాళ్ళకు కూడా ఉండాలి కదా, నీళ్లు ఉన్న వాళ్ళు కొంచెం వేసుకున్న వాళ్ళు అయినా అవి వారాలి కదా. వీళ్ళకి పంటలు పడితేనే మా సూచనలకు కూలి దొరుకుతాయి. మరి వీళ్ళకి పంటలు పడ్డది మేము ఎట్లా బతకం? మాకు గుంట భూమి లేదు, ఎట్లా బతకం? మాకు అన్ని పేదోళ్ళని మాకేం లేదు. మాకు దుబ్బకు తప్పిడిచ్చి మాకేం లేదు. సన్న బియ్యం వస్తుందా? మాకు దొడ్డియే
ఇంకా ఆయన సన్న బియ్యం వచ్చినాయి గాని ఎవరు అది కేసీఆర్ ఇప్పుడు ఈ దొడ్డు బియ్యమే సన్న బియ్యమేళ్ళు మరి మేము ఎక్కడ తెచ్చుకొని తినాం మేము లేని వాళ్ళం అయితే అయ్యో అయ్యేస్తేనన్నా తింటాం రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందు ఇన్ని వాగ్దానాలు చెప్తుండ్రు కదా, చేస్తాడేమో అనుకున్నా మీరు వేసినామండి మేము అట్లనే చేస్తారని నమ్మకం మీద వేసినాం కానీ చేత్త అంటాడు చేత్తలేడు మరి ఇంకో నెల 2 నెలలు చూసినా కూడా అట్లనే చేస్తాడో మరి ఏం చేస్తాడు ఇవన్నీ పోతది ఇక కాంగ్రెస్ ప్రభుత్వం పోతుంది. పోతది ఇక మరి ఇట్లా చెప్తే ఇక చెయ్యరు పంపిస్తారా రేవంత్ రెడ్డి ఇంటికి పంపిస్తారా? పంపించవలసిందే మరి. పంపియ్యరు. ఇట్లా చేయకపోతే పంపియరా భూములు లేని వాళ్ళకి సరే ఎట్లా లేవు కదా వాళ్ళకు కూడా కొన్ని పైసలు ఎత్తనని ఎత్తలేడే లేని వాళ్ళకు మరి మనిషికి మహిళలకు 2500 అని 2500 పూటకు లేని వాళ్ళు ఉంచి ఇప్పుడు మా సొంతలో భూములు లేవా శాతం అయితే లేదా గిట్ట టబాకు పంట పంటే వచ్చి కలుపుతాంటి ఏం చేయం మరి మేము అట్లనన్నా మాకు పైసలు వేయాలి కదా 2500 అట్లా ఎత్తననే ఎత్తలేడే మరి ఇక మేము ఏం చేయం ఎత్తమన్న నమ్మకం మీద వేసినాం ఓట్లు ఇవన్నీ